నమస్కారం సుధీర్ సార్. నమస్తే. సార్ క్వాంట్‌ని ఏదైనా అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే అటెంప్ట్ చేసేటప్పుడు 100% అటెంప్ట్ చేయాలా? లేదంటే సెలెక్టివ్‌గా అటెంప్ట్ చేస్తే మంచిదా? ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయండి. CBT 1, CBT 2. హ్మ్. ప్రిలిమ్స్ మాట్లాడితే 100% క్వెషన్స్‌ని చదవాలి ఫస్ట్. ఓకే. ఎయిమ్ అది. ముందు చదవమని కాదు నా మీనింగ్. హ్మ్. ఉన్న అన్ని క్వెషన్‌ని మనం చదివేలాగా ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. మనం మొదలు పెట్టామా ఒక్కొక్క క్వెషన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. టక చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చదివేటప్పుడే తెలిసిపోతుంది ఎనఫ్ ప్రాక్టీస్ ఉంటే ఈ క్వెషన్ మనకి టైం ఎక్కువ పడుతుంది అని అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది పెట్టుకొని స్కిప్ కొట్టాలి. హ్మ్. క్వెషన్ చేద్దామా వద్దా అనేది కూడా డిసైడ్ అవుద్ది. హ్మ్. వదిలేసి తర్వాత చూసుకోవాలి. హాఫ్ క్వశ్చన్ చదివేటప్పటికి మనకు తెలిసిపోతుందండి ఇది ఎక్కువ టైం పట్టేలాగా ఉంది, ఇది కొంచెం తేడాగా ఉంది అనేది. స్పీడ్గా చేయగలిగేవే క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 35 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. టార్గెట్ ఏంటంటే 35 క్వశ్చన్ని మన సెక్షనల్ టైం ఉంటుంది కాబట్టి మనకిచ్చిన టైంలో 35 క్వశ్చన్ని చదివే విధంగా ఉండాలి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెడతాం. వచ్చిందా టక్ ఆన్సర్ పెట్టేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. టైం పట్టేలాగా ఉందా స్కిప్ కొట్టేసి థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. అలా 35 క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా టైం మిగిలింది అని అనుకుంటే అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ లెవెల్లో దానికి రావాలి. ఇది ప్రిలిమ్స్ స్ట్రాటజీ. ప్రిలిమ్స్లో ఎందుకు ఈ అన్ని క్వశ్చన్లు చదివేలాగా ఉండాలి అని అంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ డిజైన్డ్ టు టెస్ట్ యువర్ స్పీడ్. అది స్పీడ్ టెస్ట్. సో మీరు ఎంత స్పీడ్గా చదువుతున్నారు, ఎంత స్పీడ్గా ఆన్సర్ చేస్తున్నారు అనేది టెస్టింగ్ అదంతా. వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ అనేది మీ నాలెడ్జ్ టెస్ట్, అట్ ద సేమ్ టైం మీ డెసిషన్ మేకింగ్ టెస్ట్. మెయిన్స్లో మీకు 40 క్వశ్చన్లు ఉంటే 40కి 40 ఎవ్వరు చేయలేరండి. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. 40కి 40 క్వశ్చన్లు ఇచ్చిన టైంలో ఎవరు చేయలేరు. అండర్లైన్ ఇచ్చిన టైంలో. ఇది 100%. ఇంతవరకు ట్రాక్లో కూడా లేదు రికార్డులో. మెయిన్స్లో 100% వచ్చిన మార్క్స్ అనేది ఇంతవరకు ట్రాక్లో లేదు. 2011 నుంచి మొదలుపెట్టి. సో అక్కడే తెలిసిపోతుంది మనకి. అది లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాసెస్ కూడా కొంచెం లెందీ ప్రాసెస్లోనే ఉంటుంది. 40లో 20 నుంచి 25 క్వశ్చన్లు ఆన్సర్ చేయగలిగాము అని అంటే మోర్ దెన్ సఫిషియంట్. సో మెయిన్స్లో మీరు కట్ ఆఫ్ మార్కులు ప్రీవియస్ ఇయర్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇంటర్నెట్లో. మీరు కావాలంటే చెక్ చేయండి. హైయెస్ట్ 60%. 60% వస్తే రికార్డులు ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుతున్నాను, బట్ స్టిల్ కరెంట్ అఫైర్స్లో 1 మార్క్ కట్ ఆఫ్ ఉంది. ఎంటైర్ సెక్షన్ మొత్తానికి 1 మార్క్ కట్ ఆఫ్ మార్క్. అంటే మీకు ఏ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోవాలి. సో అప్పుడు మెయిన్స్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి? మెయిన్స్లో కూడా 40 క్వశ్చన్లు చదవాలి. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసే విధానం కూడా 40 క్వశ్చన్లు చదివేలాగానే స్ట్రాటజీ ఉండాలి. ఆ 40లో మనకి తెలిసినటువంటి 20 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. హైయెస్ట్ టార్గెట్ 25 క్వశ్చన్లు. మెయిన్స్లో 60% కంటే ఇంకెక్కువ అవసరం లేదండి, స్పెషల్లీ క్వాంట్ కాబట్టి. ఎగ్జామ్ ఏదైనా సరే మన ప్రాక్టీస్ ఏ రేంజ్లో చేసే ఎగ్జామ్కి వెళ్ళాలి అని అంటే మనకి ఇచ్చిన టైంలో అన్ని క్వశ్చన్స్ని చదవాలి. అందులో మనకి తెలిసినవి మనం పిక్ చేసుకోవాలి. టైం ఎక్కువ పడుతుంది అని అనుకున్నవి, లేదా లెందీగా క్వశ్చన్ ఉంది అని అనుకున్నవి, లేదా మనకి అసలు తెలియనటువంటి క్వశ్చన్స్, మనం చదువుతున్నప్పుడు కొత్తగా అనిపిస్తున్న క్వశ్చన్స్, వీటన్నిటిని స్కిప్ చేయాలి. మనకి తెలిసినవి తక్కువ టైంలో ఆన్సర్ గ్యారంటీగా వస్తాయి అని అనుకున్నవి పిక్ చేయాలి. సో ఈ ఫార్ములా బెస్ట్ స్ట్రాటజీ ఇది. అలా చేస్తేనే టైంతో పాటు ఏవైతే మిస్ అవ్వకుండా ఉండేలాగా ఉంటాయో అవి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేనా సార్? నాగరాజు గారు, మనకి ఎగ్జామ్లో 40 క్వశ్చన్లు ఉంటే అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్లే ఉండవు. ఎట్ ది సేమ్ టైం ఆ 40 మనకి తెలియని క్వశ్చన్లు ఉండవు. క్వశ్చన్ పేపర్ నా దగ్గర లేదు, నేను ఆస్పిరెంట్ని కాదు, బట్ స్టిల్ నేను చెప్పగలను. ఆస్పిరెంట్ వాళ్ళ ప్రాక్టీస్ లెవెల్స్ ఎలా ఉండున్నా సరే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా అన్నీ తెలిసినవే ఉంటాయి, అన్నీ చేయగలిగినవే ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే ప్రిలిమ్స్లో 35 out of 35, 30 out of 30 మార్క్స్ వస్తాయి. 100 out of 100 వచ్చినవి కూడా ఉన్నాయి. రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో 80 out of 80 వచ్చిన మార్క్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకళ్ళిద్దరికి కాదండి, హండ్రెడ్స్లో ఉంటాయి అవి. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ యూస్ టు స్కోర్ దట్. యాక్యురసీ సార్ అసలు. సో ప్రిలిమ్స్లో అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్లే ఉంటాయి, కానీ మెయిన్స్లో మాత్రం ఏ సెక్షన్లో కూడా 100% ఇంతవరకు చూడలేదు. దాని అర్థం ఏంటి? మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎంత బెటర్గా ఉన్నా సరే
అక్కడ ఇచ్చినటువంటి టైంలో మీరు అన్నీ ఆన్సర్ చేయలేరు. సో అన్నీ మీకు వచ్చినాయే ఉండవు, అన్నీ మీకు రానియే ఉండవు. అందులో కాంబినేషన్ ఉన్నాయి. కొన్ని మీకు వచ్చినవి ఉన్నాయి, కొన్ని మీకు రాని ఉన్నాయి, కొన్ని మీరు చేయగలిగినవి కూడా తక్కువ టైంలో చేయగలిగే కొన్ని ఉంటాయి. కొంచెం ఎక్కువ కష్టపడి 2-3 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అటువంటివన్నీ దూరంగా పెట్టాలి. మనకు రాని క్వశ్చన్స్ని దూరంగా పెట్టాలి. మనకి ఇచ్చిన టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అని అంటే ఎప్పుడు తెలుస్తుంది? అన్ని క్వశ్చన్లు చదవగలిగినప్పుడే తెలుస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి మొదలు పెట్టకూడదు. మనకు రాదు అని అనిపించిందా, స్కిప్, నెక్స్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ లెంది అని అనిపించిందా, స్కిప్, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ మనకి బాగా వచ్చింది ఉంది, తక్కువ టైంలో అయిపోయింది, పిక్. ఫోర్త్ క్వశ్చన్ కంఫర్టబుల్గా ఉంది, పిక్. ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ లెందీగా ఉంది, స్కిప్. బట్ ఎండ్ ఆఫ్ ది సెక్షనల్ టైం మీరు లాస్ట్ క్వశ్చన్ కల్లా వచ్చేయాలి. ఆ విధంగా ఉండేలాగా మీరు ప్లాన్ చేయాలి. ప్రాక్టీస్ టైంలో మనం చేయాల్సిందే ఇది. సో అంతే తప్ప ఈగోకి తీసుకోకూడదు, భయపడకూడదు. ఈ క్వశ్చన్ మనం వదిలేస్తే మనకు ఉద్యోగం రాదేమో. అన్ని క్వశ్చన్లు మనం చేయలేం మెయిన్స్లో. కొన్ని మనకి కాదు. సో వదిలేసేటప్పుడు హ్యాపీగా వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.